ఆవిడ లోపలికి రమ్మంది. అందరూ వచ్చి కూచున్నారు. వారికి వంట చేస్తున్న ఆనవాలు ఎక్కడా కనపడలేదు. ఈవేళ కూడా మనకు భోజనం లేదు అని అనుకుని ఆపోషణ నీళ్లు చేత్తో పట్టుకునేసరికి పొగలు కక్కుతున్న అన్నం, కూరలు, భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్యములు అన్నిటితో నెయ్యి అభిగారం చేయబడిన విస్తరి కనపడింది. వాళ్ళందరూ మిక్కిలి ఆశ్చర్యపోయి భోజనాలు చేసేసి ఉత్తరాపోషణం పెట్టేశారు. అమ్మవారు వచ్చి, మీరందరూ భుక్తాయాసంతో ఉన్నారు, అందుకని కొద్దిసేపు విశ్రాంతి మండపంలో కూర్చొనమని చెప్పింది. వారు అలాగే కూర్చున్నారు. ఆవిడే అన్నపూర్ణ అమ్మవారు. ఇప్పుడు ఆవిడ భర్తతో కలిసి వచ్చింది. ఈ విషయం శివుడికి ముందుగా తెలిస్తే కాశీ వదిలిపోమ్మని శాపం పెడతాడు. ఆకలితో బిడ్డ వెళ్ళిపోతాడేమోనని ముందు అన్నం పెట్టేసి అప్పుడు శంకరుణ్ణి తీసుకువచ్చింది. అప్పుడు వ్యాసుడు అమ్మవారి వంక, అయ్యవారి వంక చూశాడు. అప్పుడు శంకరుడు, వ్యాస, నీవు ప్రాజ్ఞుడవని 7 రోజులు అన్నం దొరకకపోయినా ముక్తక్షేత్రంలో ఎలా ఉండాలో అలా ఉంటావని నీకు పరీక్ష పెడితే నీవు తట్టుకోలేకపోగా నా చేత నిర్మింపబడి కొన్ని కోట్ల మందికి మోక్షం ఇవ్వడం కోసమని సిద్ధం చేయబడిన వారణాసి పట్టణంలో ఎవ్వరూ ఉండకుండా చేద్దామని శాపం ఇవ్వబోయావు. కాబట్టి నీవు ఇక కాశీలో ఉండడానికి అర్హుడవు కావు. అందుకని నీవు కాశీ విడిచి ఉత్తరక్షణం నీ శిష్యులతో కలిసి వెళ్ళిపో అన్నాడు. వ్యాసుడు అగస్త్య మహర్షితో చెప్తున్నాడు. వెనక్కి తిరిగి బాధలో, అయ్యో కాశీ విడిచిపెట్టి వెళ్ళిపోవడమా అని నెమ్మదిగా అడుగులు వేస్తున్నాడు. అప్పుడు వెనక నుంచి అమ్మవారు, వ్యాస, మోక్షం అడగవలసిన చోట అన్నం కోసం ఏడ్చావు. ఎక్కడికి వెళ్ళినా ఈయనే నిన్ను ఉద్ధరించాలి. నీకు ఈశ్వరానుగ్రహం కలగాలి. భోగము మోక్షము 2 దొరుకుతాయి. కాబట్టి నీవు ఇక్కడి నుండి దక్షారామం వెళ్ళిపోంది. ఇది అన్నపూర్ణ తత్వం అంటే. అటువంటి తల్లి ఉన్న క్షేత్రం ఆ కాశీ క్షేత్రం.